రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తి చూపితే దానికి సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ జెడ్పీటీసీ మంతల వెంకట శేషయ్య ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట శేషయ్య మాట్లాడుతూ యాదవులను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. టీడీపీది నీచ చరిత్ర అని విమర్శించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తే దానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెరదించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేనటువంటి ఈ ప్రభుత్వం దానిని డైవర్షన్కి పాల్పడి యాదవులను అవమానించారని, బీసీలను అవమానించారని ఈరోజు డైవర్స్ పాలిటిక్స్కి తెరలేపి రాష్ట్రంలో ఎక్కడైతే బీసీ నాయకులు ఉంటారో ఆ బీసీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పగలరా? ఈరోజు మాటకొస్తే యాదవులని ఆ రోజు జరిగిన పత్రికా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాటల సందర్భంలో వాడు అన్నాడని చెప్పి దానిని ఈరోజు యాదవ జాతిని అంతా అవమానించారని చెప్పి మాట్లాడుతున్నారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. చంపేస్తామంట్రి, నరికేస్తానని ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, అలాగే సీనియర్ నాయకుడిని చెప్పుకున్నటువంటి బుచ్చి చౌదరి లాంటి వ్యక్తులంతా కూడా అనేక మాటలు దుర్భాషలు ఆడినప్పుడు ఎక్కడికి పోయింది ఇదంతా? ఈరోజు గుర్తొచ్చాయి ఇవన్నీ. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల్ని, నాయి బ్రాహ్మణుల్ని తోలు తీస్తా, తాట తీస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ రోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది. పత్రికల సమక్షంలోనే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు బీసీలని అవమానం పరచలేదా? ఆ రోజు ఈ బీసీ నాయకులంతా ఏమైపోయారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అలాగే ఏపీ చరిత్రలో చంద్రబాబు నాయుడు దగ్గర 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా బీసీలకు సంబంధించి రాజ్యసభ సీటు ఒకటైనా ఇచ్చారా అని సందర్భంగా అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బీసీలకి చెప్పిన మాట అన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనే కూడా ఈరోజు తిరుపతి మేయర్ కావచ్చు, విశాఖపట్నం మేయర్ కావచ్చు, ఈరోజు ఈ రెండిటిని యాదవులకి కేటాయించి ఆయన మేయర్గా చేస్తే అదే ప్రభుత్వం మారిన వెంటనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరిని అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించినటువంటి నీచ చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదని సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ ఏదో మేము చెప్పే మాటలు కాదు, వాస్తవ సత్యాలు ఇవన్నీ. ఒకసారి నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఉందని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. దాంతోపాటు ఈరోజు బీసీలని రాజకీయాలకు వాడుకోవడం, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని ఎన్నికల తర్వాత వాళ్ళ అవసరాలు, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అవసరాలు గడుపుకున్న తర్వాత అదే బీసీలకి అన్యాయం చేయడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య లాంటిదని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో సేవ్ ద ఏపీ అనే పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని, దానికి సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో పెరిగిపోయినటువంటి అవినీతి, భూదోపిడీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, తిరుమల లడ్డు, కల్తీ మద్యం, వాటితో పాటు
పరకామణి కేసు, వాటితో పాటు అక్రమ కేసులతో వేధింపులు, అలాగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతెత్తితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న విషయాలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో వివరిస్తే వాటికి సమాధానాలు చెప్పలేక, వాటికి సమాధానాలు చెప్పే ధైర్యం లేక దీనిని డైవర్షన్కి తీసుకొచ్చి గోపీనాథ్ జెట్టి అనే వ్యక్తిని వాడు అని అన్నాడు. కాబట్టి యాదవులంటే చిన్న చూపు, బీసీలంటే లెక్కలేదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి తెచ్చిన మాట వాస్తవమా కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.